మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ ఫిబ్రవరి నెల ఈ చివరి ఆదివార ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇది నాన్న కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అన్న సత్యాన్ని ఎరిగిన మనం ప్రతిరోజు ఆ మాట ప్రకారంగా జీవించడానికి, ఆ మాట ప్రకారంగా బ్రతకడానికి ఎన్నోసార్లు ఆ మాట మనల్ని నడిపించడానికి సహాయపడుతుంది. గడిచిన కొన్ని వారాలుగా ఒక మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సంవత్సరం మన సంఘపక్షంగా ఇచ్చిన వాగ్దానం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయన మనకు ఏమి కార్యం చేస్తాడో, ఏది మనకు ఆయన మేలు చేస్తాడో ఒక్కొక్కటిగా కొన్ని వారాలు వింటూ వచ్చాం. గడిచిన వారం కూడా వింటూ వచ్చాం. ఈ పూట మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మూలవాక్యం చదవండి, వాగ్దానాన్ని. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం రాసిన మాటని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వమున్నట్లు మిమ్ములను నేను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం మనం వింటూ వస్తున్నాం. గడిచిన కొన్ని వారాల్లో మనం విన్నటువంటి మాట ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు మనకి దయచేయాలి. అంతకుముందు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, కుటుంబం పోషించుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి కృపతో దేవుడు నింపాలి. మూలవాక్యాలను చదివాం కదా, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను. ఆత్మీయ తండ్రి ద్వారా వచ్చిన వాగ్దానం మీకు చెప్పాను కదా, నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా గనులుగా చేసేదను. ప్రతి సంవత్సరం మనల్ని దేవుడు విస్తరించేటట్లుగా, ఫలభరితముగా మార్చబడేటట్లుగా, దీవెనకు వారసులుగా మార్చబడేటట్లుగా, నెమ్మది కలిగి జీవించేటట్లుగా ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రభు కార్యాలు చేస్తూనే వస్తున్నారు. దేవుడు చేసిన మేలులు, ఆశ్చర్య కార్యాలు ఎన్నని మనం చెప్పగలం, ఎన్నని వివరించగలం. గడిచిన కొన్ని వారాలకు మనం వింటున్నట్టు మాటలు మనం గమనిస్తే, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేస్తా అంటే మనకి కొన్ని పశువులు ఇస్తాడని కాదు పెంచుకోవడానికి, మనకి కలిగినటువంటి జీవనోపాధిని విస్తరించడం ప్రభు మొదలు పెడతాడు, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అది ఆరోగ్యమైన, ఆత్మీయ జీవితమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన ప్రతి దానిలో ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి కృపను నా దేవుడు కలుగ చేయనుగాక. ఆ మేలు చేయాలంటే ఏమి కలిగి ఉండాలో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దేవుడు మనకిచ్చిన తలాంతులు. అది కృప అనే తలాంతు కావచ్చు, ప్రార్థన అనే తలాంతు కావచ్చు, దేవుని సన్నిధిలో పరిచర్య అనే తలాంతు కావచ్చు, దేవుడు మనకిచ్చిన అభిషేకం అనే తలాంతు కావచ్చు, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కానీ సాక్ష్యాన్ని కానీ ప్రకటించే తలాంతు కావచ్చు. ప్రతి తలాంతును మనము ఈ సంవత్సరం అధికముగా ఉపయోగించబడేట్లుగా, వాడబడేట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. అలా చేస్తే రెండో కార్యం ఏం చేస్తాడో మనం విన్నామంటే, ఆ విధంగా మనము దేవుడిచ్చిన తలాంతులు వాడుకుంటూ, కృపను వాడుకుంటూ, అభిషేకాన్ని వాడుకుంటూ ఉంటే దేవుడు మనకు చేసిన అధికమైన మేలులు, దేవుడు మనకు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మన శత్రువులు చూస్తారంట. చూసి వారి గుండెల్లో దిగులు పట్టుకుంటుంది. ఏంటిది, దేవుడు వీరికి ఇన్ని కార్యాలు ఎలా చేస్తున్నాడు, ఇన్ని మేలులు ఎలా జరుగుతున్నాయి, ఇంత మేలు ఎలా అనుభవిస్తున్నారని చెప్పి వారి శత్రువుల గుండెలో, మన శత్రువుల గుండెల్లో దిగులు, భయం కలుగుతుందని వింటూ వచ్చాం. ఈ మునుపటి కంటే అధికమైన మేలు మరొక కార్యం ఎవరు ఏం చేస్తాడు అని మనం విన్నామంటే, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనమట ప్రతిరోజు నీతిమంతులకు చెప్పాలి, ఇదిగో దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు అని మనం మన తోటి వారికి, మనతో పనిచేసే వారికి, మనతో కలుస్తున్న వారికి, మన ఇంట్లో ప్రతిరోజు మన బిడ్డలకు నీకు మేలు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు అని మనం చెబుతూనే ఉండాలి. తర్వాత 4వ విషయం ఉన్నాం. ఎవరికి మేలు చేస్తాడంటే, ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడో. బెల్షస్సర్ ఇచ్చిన కానుకలను కోరుకోలే దానియేలు. నెబుకద్నెజరు ఇచ్చిన కానుకలను తీసుకున్నాడు.
దేవుడు ఈ దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభుల వారు బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి పైనుంచి పరలోకం నుంచి తండ్రి స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఈ రోజున మన యందు దేవుడు ఆనందిస్తే మన ఆత్మీయ జీవితాన్ని చూసి, మన ప్రార్థనా జీవితాన్ని చూసి, మన భక్తి జీవితాన్ని చూసి, మన యథార్థతను చూసి, మన నమ్మకత్వాన్ని చూసి మన దేవుడు మన యందు ఆనందించి మునుపటి కంటే అధికమైన మేలులు దయచేయునుగాక. హల్లెలూయా. మరొక మాట గడిచిన వారు విన్నాం. ఆ మాట ఏంటంటే, మన జీవితాల్లో ప్రతిరోజునట, మన జీవితాల ప్రతి క్షణం మనకి దేవుడు ఏం కలుగు చేయాలనుకుంటున్నాడో మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో రాసిన ఒక మాటని మీరు చదవండి, మీకు మరలా జ్ఞాపకం చేస్తున్న మాట. తనకు ఐశ్వర్యమును ఘనతయు ఎలా కలిగినాయండి? అధికముగా కలిగింది. తర్వాత చరిత్ర చాలా ఉంది, నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే, యెహోషాపాతు అనేటువంటి ఒక వ్యక్తి, తనకు ఐశ్వర్యము కలిగింది, ఘనత కలిగింది. మామూలుగా కాదంట, పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది అధికముగా కలిగింది. ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం, దేవుడు అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం, అధికమైన కృప, అధికమైన అభిషేకం, అధికమైన దీవెన, అధికమైనటువంటి దిగుబడి ఈ సంవత్సరం నా దేవుడు దయచేయునుగాక. ఇక్కడ మనం చూస్తే ఐశ్వర్యము, ఘనత రెండు కలిగాయి అధికముగా. మీకు జ్ఞాపకం చేశాను కదా, కొంతమందికి ఐశ్వర్యం ఉంటుంది, పేరు ఉండదు. ఆస్తి ఉంటుంది, పలుకుబడి ఉండదు. ఈ లోకంలో ఒకటి ఉంటే ఒకటి ఉన్నట్లా. కానీ దేవునిలో యథార్థంగా బ్రతికిన వారికి, ఆయన వాగ్దానాలు పట్టుకొని అడుగులు వేసిన వారికి, ఆత్మీయతలు నిలబడిన వారికట దేవుడు ఐశ్వర్యమును ఘనతను ఈ సంవత్సరం అధికముగా కలుగు చేయునుగాక. ఎంతకీ అది కలుగు చేయాలంటే యెహోషాపాతు ఏం చేశాడు? యెహోషాపాతు ఏం చేస్తే దేవుడు అధికముగా ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు? ఈ యెహోషాపాతు ఏం చేస్తే దేవుడు ఎంత అభివృద్ధిని కలుగు చేశాడు? ఐశ్వర్యం కలగడానికి, ఘనత కలగడానికి, ఆశీర్వాదం కలగడానికి, నెమ్మది కలగడానికి కారణం ఏంటి అని మనం పరిశీలన చేస్తే అక్కడ రాసిన మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 17వ అధ్యాయం, మీకు ఆ పేజీలో ఉంటుంది, 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడిచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఈ యెహోషాపాతుకు ఐశ్వర్యము కలిగింది, అలాగే ఇంకోటి ఏంటిది, ఘనత కూడా కలిగింది. ఈ రెండు కలగడానికి, ఆ కలిగింది అని సామాన్యంగా రాస్తే సరిపోయేది, అధికముగా కలిగింది. ఈ రోజున మన జీవితాల్లో ఆశీర్వాదం కలగాలి, ఆరోగ్యం కలగాలి, నెమ్మది కలగాలి, క్షేమం కలగాలి, అన్ని విషయాల్లో సమాధానం ఉండాలి. మనము నిత్యము దేవునిలో అంటు కట్టబడి జీవించాలి అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ఎప్పుడు నడిచిన దినాల్లో, ప్రారంభంలో మొదట్లో నడిచిన దినాల్లోనంట, నా తండ్రి అయిన దావీదు ఎలా నడిచాడు, ఆయన దేవునిలో ఎలా జీవించాడు, ఆయన దేవునిలో ఎలా బ్రతికాడు అని వాటిల్ని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి నడిచినట్లు నేను నడుస్తా, ఆయన జీవించినట్లు నేను జీవిస్తా. అలా నడవబట్టే కదా, అలా జీవించబట్టే కదా ఇదిగో రాజ్యము విస్తరించింది. అలా నడవబట్టే కదా ఎక్కడో గొర్రెల దొడ్డిలో మందని మేపుకుంటున్నటువంటి దావీదును సింహాసనం ఎక్కించాడు. అలా నడవబట్టే కదా ఇదిగో ఆయన దావీదునకు తోడై ఉన్నాడు. అలా నడవబట్టే కదా కృపనడిగితే శాశ్వతమైన కృపనిచ్చాడు అని వీటన్నిటిని తలంచుకున్నటువంటి యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడిచాడు. ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి, చెడ్డ విషయాలు ఉంటాయి. ఇంత మంచోడండి అని అంటాం. ఆ మంచిగా ఉన్న వ్యక్తిలో ఏదో ఒక చిన్న లక్షణం ఉంటుంది, కోపం. గడిచిన వారం చెప్పాను కదా, వ్యక్తి మంచిగా ఉంటాడు, అసలు దానం చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, అన్ని వీటిలో ముందుంటాడు. ఈ వ్యక్తి అంత మంచోడు లేడండి అంటాం. కానీ ఆ వ్యక్తిలో ఏదో ఒక చిన్న పొరపాటు, పొరపాటు గురించి నేను చెప్పేది, ఆ చిన్నటువంటి తప్పిదం ఏంటంటే కోపం. ఒక్క కోపం మనిషిని కోపదారి అని పేరు పెట్టేటట్లు చేస్తుంది. ఒక్క కోపం మనిషితో కలిసి
మనసు విప్పి చెప్పుకునే పరిస్థితులు మార్చబడుతున్నాయి. ఒక్క మనిషిలో ఉన్నటువంటి చిన్న కోపం ద్వారా దేవునికి దూరమైన పరిస్థితులు. కోపం వచ్చేగా కయీను హేబేలు మీద పడి చంపేశాడు. కోపం వచ్చేగా ఆ సౌలు దావీదు మీద అసూయ పెంచుకున్నాడు. కోపం వచ్చే కదా పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది అసూయతో రగిలిపోయారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనిషి వ్యక్తిత్వం, మనిషి ఉన్నటువంటి గుణ లక్షణాలు, వీటన్నిటిలో కూడా మనం దేవునిని చూస్తూ అడుగులు వేసేవారిగా మార్చబడుదుము గాక. ఈ యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో దేవునిని పోలి దేవునితో ఎలా నడిచాడో నేను అలా నడవాలి అని తీర్మానం చేసుకున్నాడు. అలా తీర్మానం చేసుకుని నడుస్తున్నాడు. దావీదులో మంచితనం చూశాడు. ఏమండి, దావీదులో మంచితనమేనా, చెడ్డతనం లేదా అని అనుకోవచ్చు మీరు. దావీదులో కూడా కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఒక మాట చెప్పనా, మంచి లక్షణాలు కలిగి ఎలా దేవుల్లో ఎదిగాడో ఒకసారి పొరపాటు వల్ల చిన్న చెడు అనేది మనసులోకి వచ్చి పొరపాటు చేసిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నాడండి. అయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను తోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసేయొద్దు. ఇదిగోనయ్యా, నీ దృష్టికి నేను పాపం చేశా, విరోధంగా నడిచా, నీ సన్నిధి నుంచి నన్ను తోసేయొద్దని బతిమాలుకున్నాడండి. ఆ పాపం మనసులో గుచ్చుకొని, ఆ పాపంతో మనసు నొచ్చుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన పాదాలు కడిగాడండి. త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు అందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏదో ఒక తప్పు పట్టాలి, ఏదో ఒకటి ఈయనలో నేరం చూపించాలి, లేదా ఏదైనా పొరపాటు మాట్లాడతాడని చెప్పి ఆయన మాట కోసం ఎదురు చూశారండి. ఆ త్రోవను వెళ్తూ ఉండగా ఇదిగో ఈమె పాపంలో పట్టబడింది, ఈమె గురించి ఈయన ఏం చెబుతాడు, ఈయన గురించి ఏం చెప్తాడు అని చెప్పి ఆరాధీయడానికి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఫలానా పాపంలో ఈ స్త్రీ పట్టబడింది, ఫలానా పాపం చేస్తూ దొరికిపోయింది, ఇదిగో ఏం చేస్తావు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు పట్టుకొని కొట్టి చంపమంటావా, లేకపోతే నువ్వేమైనా కొత్త తీర్పు తీరుస్తావా అని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వారందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారిలో మనసులో ఉన్నటువంటి ద్విమనస్సును ఆయన జ్ఞాపకం చేసుకొని ఏమీ మాట్లాడకుండా నేల మీద ఏదో రాసుకుంటా ఉన్నాడండి. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టు రాళ్ళు కొట్టి చంపుదాం తెచ్చిన రాళ్లను అక్కడ పడేసి వెళ్ళిపోయినట్టు చరిత్రలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో, ఈ మాట వింటున్న మన బ్రతుకులో మనలో తప్పిదాలు పొరపాట్లు వస్తున్నాయి, మానవ సహజం. కానీ ప్రతిరోజు నేను ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడేవారిగా మార్చబడుదుము గాక. మనుషులు అన్నాక చిన్న చిన్న పొరపాటు తప్పిదాలు జరగకుండా ఉండవు అని అంటుంటాం కదండి. కానీ ఆత్మీయతలో దేవునిలో అంటు కట్టబడిన జీవితంలో ప్రతిరోజు దేవునితో నీతో దేవుడు ముఖాముఖిగా చూసుకొని మాట్లాడగలిగేటట్లుగా దావీదు ప్రారంభ దినాల్లో ఎలా నడిచాడో అలా నడవాలని తీర్మానం చేసుకున్నాడు యెహోషాపాతు. అందుకు దేవుడు ఘనతనిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, అధికముగా తనకు చేసేటువంటి రాజ్య పరిపాలన వృద్ధి చేశాడు. దానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్న చెడ్డ లక్షణాలు చూడలా. దావీదు ఇలా నడిచాడు కదా, నేను నడిస్తే ఏంటి, దావీదు అలా పొరపాటు చేశాడు కదా, నేను చేస్తే ఏంటి, దావీదు చూపు చూశాడు కదా, చెడు చూపు, నేను చూస్తే ఏంటి అని అవేమీ చూడలేదండి. అరణ్యంలో ఉన్నప్పుడు ఎలా స్తుతించి దేవుని సన్నిహితుడిగా మార్చబడ్డాడో, సింహాసనం మీదకి వచ్చినప్పుడు కూడా అదే విధంగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తున్న దావీదుని ఆయన కన్నుల ముందు పెట్టుకొని ప్రారంభ దినాల్లో ఎలా బ్రతికాడో, ప్రారంభ దినాలలో ఎలా జీవించాడో, ప్రారంభ దినాలలో దేవునితో ఎలా గడిపాడో, ప్రారంభ దినాలలో దేవునిని పెనవేసుకుని దేవుని హత్తుకొని ఎలా జీవించాడో, నేను కూడా అదే ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకున్నాడండి యెహోషాపాతు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో చెప్పాను కదా, మనం వీరిని చూసి వారిలాగా ఉండాలి, వీరిలాగా చెయ్యాలి, వారిలాగా చెయ్యాలని మన జీవితాన్ని ఎవరినో పోల్చుకుంటున్నాం. దేవుడు నీకు ఒక భవిష్యత్తు ఇచ్చాడు, దేవుడు నీకు ఒక జీవితం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ప్రార్థన అభిషేకం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక అగ్ని అభిషేకం కలిగిన తలాంతుని ఇచ్చాడు. అది దేవుడు ఎందుకు వాడలేకపోతున్నావు, దేవుని కొరకు ఎందుకని వినియోగించలేకపోతున్నావు? నేనండి నా వల్ల కాదండి, నేనండి మాట్లాడలేనండి, నేనండి నత్తివాడినండి. మోషే అన్నట్లు ఎన్నిసార్లు దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని భూమిలో పాతి పెడుతున్నాం, ఎన్నిసార్లు దేవుడు మనకిచ్చిన తలాంతులను రుమాలలో చుట్టి నాది కాదు అన్నట్టు పారేస్తున్నాం. ఈ రోజున ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట,
మనము దేవుని కొరకు పనికొచ్చే సాధనాలుగా, పరికరాలుగా దేవుడి కొరకు మార్చబడదుము గాక. ఆ విధంగా మనం మార్చబడాలండి. దావీదు ప్రారంభ దినాల్లో ఎలా నడిచాడో, ప్రారంభ దినాలలో ఎలా జీవించాడో, ప్రారంభ దినాలలో ఏ విధంగా దేవునితో అంటు కట్టబడ్డాడు అదొక్కడే చూశాడు. మధ్యలో తప్పు చేయలేదా, మధ్యలో పొరపాటు చేయలేదా, మధ్యలో పాపం చేయలేదా, మధ్యలో దేవుని దూరం అవ్వలేదా, ఇవేమి చూడలా. ఆ ఊరియాని చంపించిన పరిస్థితి ఇవేమి చూడలా. ఈ యెహోషాపాతు చూసిందల్లా ఒకటే, దేవునికి మొదట్లో ఏ విధంగా ప్రారంభ దినాల్లో దావీదు సన్నిహితంగా ఉన్నాడో ఆ విధంగా నేను బ్రతుకుతా, ఆ విధంగా నేను జీవిస్తా, ఆ విధంగా నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకుంటా అని అనుకున్నాడండి. ఆ విధంగా యెహోషాపాతు నడుస్తూ ఉంటే అంతకంతకు దేవుడు ఎలా వర్ధలు చేశాడు తెలుసా? ఐశ్వర్యమును ఘనతయు మామూలుగా ఇవ్వలేదంట, అక్కడ రాసిన మాట అధికముగా దేవుడు దయచేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము దేవునిని చూస్తూ అడుగులు ముందుకు వేయాలండి. మనం కొన్నిసార్లు లోకంలో వారిని మీరు చూసి వారిలో పొరపాటు లేదా, వీరిలో పొరపాటు లేదా, వారిలో తప్పు లేదా, వీరిలో ఒప్పు లేదా అని అనుకొని నేను చేసే భక్తి కరెక్టే, నేను చేసే ప్రార్థన కరెక్టే, నేను వెళ్ళే దారి కరెక్టే అని అనుకొని మనకు మనం మార్కులు వేసుకుంటున్నాం. ఎవరినో చూసి మనం ఎందుకని దేవుని ఆత్మను దూరం చేసుకోవాలి? ఎవరినో చూసి వారికంటే నేను కొంచెం బెటరే, వారికంటే నేను కొంచెం పర్వాలేదు, వారికంటే నాకు కొంచెం భక్తి ఎక్కువే అని మనం అనుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా రండి దేవునిని చూసి ఆయన మన కొరకు ఎలా జీవించాడు, మన కోసం ఎలా వచ్చాడు. 33.5 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ఇదే శరీరంతో ఉన్నాడు. ఆయనకి ఆకలి దప్పులు ఉన్నాయి, ఆయనకి శ్రమలు వచ్చాయి. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని అవమానాలు పొందలేదు? ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని నిందలు పొందలేదు? ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన ఎంత పరిస్థితులు ఎదుర్కోలేదు? ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన శ్రమ? తండ్రి పరలోకంలోకి వచ్చేస్తా అని అనలేదండి. మన కోసం రిక్తునిగా మార్చబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన ముఖం మీద గుద్దుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే మౌనంగా ఉన్నాడండి. ఇదంతా దేనికి? ఈ రోజున నీవు నేను ఎవరిని చూసి నడుస్తున్నావు? ఎవరిని చూసి? ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి ఈ రోజున భక్తి అదే విధంగా మార్చబడుతుందా? ప్రారంభ దినాల్లో ఉన్న వైరాగ్యం ఈ రోజున అదే వైరాగ్యంతో నడిపించబడుతుందా? రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఉజ్జీవం, రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ప్రార్థన అభిషేకం ఈ రోజు ఉందా? ప్రార్థనలో సన్నగిలిపోతున్నాం, భక్తిలో సన్నగిలిపోతున్నాం, అన్ని విషయాల్లో సన్నగిలిపోతూ చాలండి భక్తి, చాలండి జీవితం, చాలండి బ్రతుకు, ఏదో ఒకటిలేండి. మేము ఎవరిని మోసం చేయట్లేదుగా, నమ్మకంగా జీవిస్తున్నాంగా, మేము ఎవరిది దోచుకోవట్లేదు కదా, మాది మేము తింటున్నాం కదా అనుకొని భక్తి సరిపెట్టుకుంటున్నాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఐశ్వర్యమును ఘనతయు ఈ రెండు దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆ రెండు దేవుడు మనకి కలుగు చేస్తాడు. ఎలా కలుగు చేస్తాడు? ఈ యెహోషాపాతు ఏం చేస్తే ఈ ఐశ్వర్యం వచ్చింది, యెహోషాపాతు ఏం చేస్తే ఈ ఘనత వచ్చిందంటే, మొదటి మాట మనం వింటున్నాం, దేవుని దృష్టిలో ఆయన ఎలా నడిచాడో తెలుసా? దావీదు ప్రారంభపు దినాలలో ఎలా నడిచాడో, దావీదు ప్రారంభపు దినాల్లో ఎలా జీవించాడో, దావీదు ప్రారంభపు దినాల్లో దేవుని కొరకు ఎలా వైరాగ్యం కలిగి మండాడో అదొక్కడే చూశాడు. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటి చెప్పనా? మన భక్తి ఎవరినో పోల్చుకొని కాదు, మన భక్తి ఎవరో చేసినట్లుగా కాదు. మన భక్తిలో మనము ప్రతిరోజు కూడా దేవుని చూస్తూ, సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ మహనీయుని చూస్తూ మన భక్తిని మనము కొనసాగించే వారిగా మార్చబడదుము గాక. మన మోడల్ ఎవరై ఉండాలో తెలుసా? నీవు నేను ఆరాధించే నజరేయుడైన యేసు మాత్రమే మార్చబడాలి. ఆమె చెప్పండి. మనం ఈ లోకంలో కొంతమంది యాక్టర్లను చూసి నడిచేవారు ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులను చూసి నడిచేవారు ఉంటారు, కొంతమంది ఇదిగోనండి మా తాతగారు మా పెద్దనాన్నగారిని చూసి నడిచేవారు ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్న వారిని చూసి మనం నేర్చుకోకపోయినా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయనను మాత్రమే మనం చూసి ఆయన అడుగు జాడల్లో మాత్రమే మనం నడిపించబడేట్లు మన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన చేతుల్లో మన భక్తి ఎవరిని చూసి చేస్తున్నాం? మన భక్తి ఎవరి కొరకు చేస్తున్నాం? మన ప్రార్థన ఎవరో మెచ్చుకోవాలనా? మన ప్రార్థన మనకెవరో గౌరవం ఇవ్వాలనా? మన ప్రార్థన మనల్ని ఎవరో ఘనపరచాలనా? కాదు కాదు. ప్రతిరోజు కూడా ప్రాణప్రియుడైన నా యేసును చూస్తూ నేను నా ఈ పరుగు పందెంలో ముందుకు సాగాలి. ప్రతిరోజు కూడా ఈ నిరీక్షణతో మనం వెళ్ళాలండి.
ఆ యెహోషాపాతుని మనం ధ్యానించడానికి కారణం ఏంటి చెప్పనా? ఈ యెహోషాపాతుకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతను అధికముగా ఇచ్చాడు. అయితే అక్కడ జరిగిన చరిత్ర వేరే ఉంది. ఈ రెండు ఇచ్చిన తర్వాత అంటే అతను దేవుడిని మర్చిపోయాడు, తన ఇష్టానుసారం బ్రతికాడు. అది నేను చెప్పట్లేదు. కానీ ఈ రెండు మనకి కలగాలంటే ఈ యెహోషాపాతు ప్రారంభ దినాల్లో దావీదును చూసి నడిచాడు. అలా మనం నడవాలి. ఆ దావీదును చూసి యెహోషాపాతు నడిచినట్లు నీవు ప్రాణప్రియుడని యేసును చూసి నడుచుదువుగాక. సంఘం రాబోతున్న వరుడి కొరకు సిద్ధపడగలిగిన వధువు సంఘముగా మార్చబడును గాక. మనలో మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, కళంకం కానీ, నిర్దోషమైనది మనలో ఏది దోషమైనది కనబడకుండా మనం నిత్యము ప్రాణప్రియుడిని యేసు కొరకే కనిపెట్టి జీవించుదుము గాక. అలా మనం జీవిస్తే ఈ లోకంలో మనకు ఘనత, ఐశ్వర్యమును రెండు అధికముగా దేవుడు దయచేయబోతున్నాడు. రెండవ మాట చూపిస్తాను చూడండి. అదే దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇప్పుడు తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైనటువంటి, అక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 9వ వచనం చదవండి. ఆ పెద్దలైన వారందరూ, అక్కడ రాస్తున్నటువంటి గ్రంథంలో రాయబడిన పెద్దలైన వారు అందరూ కూడా వారు ఆ ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకొని ప్రతి ప్రాంతానికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రకటన చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ రెండో మాట మనం వినే మాట చెప్పనా? యెహోషాపాతు పరిపాలనలోకి వచ్చాడు. వినండి, యెహోషాపాతు రాజ్యం పరిపాలన చేయడానికి వచ్చాడు. వచ్చి రాగానే అక్కడున్న పెద్దలందరినీ పిలిచి, ఇదిగో నేను ఇక్కడ నిలబడడానికి, పరిపాలన చేయడానికి, కిరీటం పెట్టుకోవడానికి, ఇదిగో నేను ఇక్కడ సింహాసనం మీద కూర్చోవడానికి, ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు నాకు భజన చేయాలి, ప్రతిరోజు నాకు డప్పు కొట్టాలి అని అనలా. ఇదిగో లేకపోతే నా ఘనత గురించి ఊళ్ళో చెప్పండి. యెహోషాపాతు ఘనత, యెహోషాపాతు విజయం, యెహోషాపాతు సింహాసనం, యెహోషాపాతు కిరీటం, యెహోషాపాతు ఏలే పరిపాలనని దీని గురించి చెప్పండి అని చెప్పలేదండి. అతను సింహాసనంలోకి రాగానే రాజ్యం పరిపాలన చేసే సమయంలో అక్కడ ఉన్న పెద్దలందరినీ పిలిపించి వారందరితో చెప్పాడు, పెద్దలారా ఒక్క మాట వినండి, నేను చెప్పే మాట ఒకసారి ఆలకించండి. సింహాసనం మీద కూర్చోడానికి నేను యోగ్యుడిని కాదు, పరిపాలన చేయడానికి నేను యోగ్యుడిని కాదు, కానీ నా దేవుడు నన్ను కనికరించాడు. దావీదును ప్రారంభ దినాల్లో ఏ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, దావీదు ప్రారంభ దినాల్లో నడిచినట్లు నేను ఏ విధంగా నడవాలని ఆశపడ్డానో ఆ మనస్సును దేవుడు జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయితే నేను ఒక పని చెప్తాను, చేయండి. ఆ పని ఏంటంటే, ఇదిగో యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు ఊరూరా వెళ్ళి, వాడవాడలకు వెళ్ళి, గ్రామ గ్రామాలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రకటించండి. ఆ మాట చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇదేంటయ్యా, ఆటో పెట్టుకుని అనౌన్స్మెంట్ చేయమంటే నీ గురించి చేస్తాం, లేదా నీ పరిపాలన జరుగుతుంది, ఇక్కడ ఎవరైనా సమస్యలు రండి అని చెప్పమని చెబుతాం. ఇదేంటి, మాకు ఎవరు ఇంతకు ఇలా చెప్పలేదే, ఎక్కడ మేము చూడలేదే. యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలా, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఈ పట్టణాలకు వెళ్ళి, యోధా పట్టణాలకు వెళ్ళి, ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము ప్రకటించాలా, ప్రకటన చెయ్యాలా అని వారందరూ కూడా ఆ ఆజ్ఞని తీసుకొని ప్రకటన చేయడం మొదలుపెట్టారండి. ఈరోజు నేను చెప్పేదని చెప్పనా, మనము దేవుని కొరకు మన సాక్ష్యాన్ని ప్రకటన చేయగలుగుతున్నామా? మనకు బ్రతుకునిచ్చాడు, రక్షణనిచ్చాడు, ఊపిరినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కష్టపడడానికి శక్తినిచ్చాడు, కడుపు నిండా తినడానికి, తిన్నది అరుగుదల అవ్వడానికి ఆహారం ఇచ్చాడు. ఇంత చేసిన దేవుని కోసం ఏ రోజైనా దేవుని సువార్తను మోసుకొని వెళ్ళగలుగుతున్నామా? దేవుని సువార్తను నశించిపోతున్న ఆత్మల కొరకు ఏ రోజైనా ప్రకటించగలుగుతున్నామా? ఏ రోజైనా నీ రక్త సంబంధికులు నశించిపోతున్న గుంపులో ఉన్నారు, వారు రక్షించబడాలని చెప్పి ఈ సువార్తని మోసుకొని వెళ్ళగలుగుతున్నామా? అనుకుంటాం, నాకు ఐశ్వర్యం కావాలండి, ఘనత కావాలి, ఇస్తాడు దేవుడు. ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలని కోరుకుంటున్నాం. మరి యెహోషాపాతు వలె ఏ రోజైనా దావీదు ప్రారంభ నెలలో నడిచేట్టు నేను నడవాలి అని కోరుకుంటున్నామా?
దావీదు ప్రారంభ దినాల్లో దేవునిలో ఎలా అంటు కట్టబడ్డాడు, నేను అలా అంటు కట్టబడాలి అని కోరుకుంటున్నామా? దావీదు ఎంతసేపు వసంతకాలమున యుద్ధానికి అందరూ యుద్ధ రంగంలో ఉంటే దావీదు ఇంటి దగ్గర ఉన్నాడండి, అది గుర్తుంచుకుంటాం. వసంతకాలమున అందరూ యుద్ధానికి వెళ్ళి యుద్ధ రంగంలో వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ శత్రువులు ఎదుట బాణాలు పడుతున్నా వాటిని తగిలి చనిపోతున్న వారు ఉన్నారు. కానీ దావీదు ఆ వసంతకాలమున ఇంట్లో ఉన్నాడు, పడుకున్నాడు, లేచాడు, గోడెక్కాడు, చూశాడు, పాపం చేశాడు. ఎంతసేపు ఇది మైండ్లో ఉంటుంది. అవసరమైనది గుర్తుంచుకోము, దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోము, దేవుని వాక్యాన్ని మనసులో మదిలో భద్రంపరుచుకోము. చెప్పాను కదా, వాక్యము మీలో సమృద్ధిగా, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని పత్రికలో మనకు కనబడుతుంది. ఈ వాక్యము గుండెలో ఉంటుందా? వాక్యాన్ని గుండెల్లో భద్రపరచుకోగలుగుతున్నామా? వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించగలుగుతున్నామా? మన ఇంట్లో వాక్యాన్ని ప్రతిరోజు చదవగలుగుతున్నామా? ఎన్నోసార్లు చెప్పాను కదా, వాక్యము మన ఇంటికి వెలుగు, వాక్యము మన ఇంటికి ప్రాకారం. వాక్యము నువ్వు చదువుతున్నప్పుడే చీకటి కార్యాలు లయపరచబడతాయి. నీ ఇంట్లో నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడే 119 కీర్తనలు ఉంది కదా, వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. ఈ రోజున మన ఇంట్లో స్విచ్ చేస్తే లైట్లు వెలుగుతున్నాయి, వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు కాదు, ఆత్మీయంగా నీ జీవితం నిత్యము దేదీప్యమానంగా వెలిగే వెలుగుందా? వాక్యము ప్రజ్వరిల్లే వెలుగుందా? వాక్యమే నీ పాదములకు దీపమని, నీ త్రోవకు వెలుగని రాసుంది కదా. ఆ రాసిన మాటలు ఎంతసేపు చదువుకోవడానికైనా? వాక్యము నీ హృదయంలో ఉండాలి, వాక్యము నీ గుండెలో ఉండాలి. వాక్యము ప్రతిరోజు కూడా మన నోట్లో ఆ వాక్యం పలుకుతూ ఉండాలండి. ఆ వాక్యాన్ని పలికి చూడండి, ఈ కుటుంబాలు ఎంత దీవెనకరంగా మార్చబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అంటారు కదండి, నీ వాక్యము వెల్లడొకటితోడ వెలుగు కలిగిందని. ఇంకొక మాట చెప్పనా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది ఇచ్చింది. ఈ రోజున వాక్యము మనకు నెమ్మది ఇస్తుంది. అది గ్రహించగలుగుతున్నామా? లేదండి, మాకు బయట కొంచెం సర్కస్కి వెళ్తే నెమ్మది వస్తుంది, లోకంలో పలానా పార్కుకి వెళ్తే మాకు నెమ్మది వస్తుంది, పలానా స్థలానికి వెళ్తే మాకు నెమ్మది వస్తుంది అనుకుంటున్నాం. అసలు బ్రతికించింది వాక్యం, నెమ్మదినిచ్చేది వాక్యం. వాక్యమే ఎందుకని బ్రతికిస్తుంది, మనల్ని జీవింపజేస్తుందంటే మనందరూ తెలిసిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు ఆ మాట చెప్పండి, ఆ వాక్యమే, ఆ వాక్యమే, ఆ వాక్యమే. ఈ రోజున నీ వాక్యం గుండెలో ఉంటే ఎవరున్నట్టు? వాక్యం ఇంట్లో చదివితే ఎవరున్నట్టు? నీవు వాక్యాన్ని ధ్యానిస్తే నీ హృదయంలో, నీ నోట్లో, నీ మనసులో ఎవరున్నట్టు? ఆ వాక్యాన్ని నీవు ధ్యానిస్తే చాలు, దేవుడు నీతో నివాసం చేయబోతున్నాడు. ఈరోజు విశ్వసించండి, ఆ వాక్యము మన ఇంటికి, మన హృదయానికి, మన ఆలోచనలకు కూడా వాక్యమే ఉండాలండి. వాక్యం లేకపోతే ఆలోచనలో రకరకాల ఆలోచనలు వస్తాయి. వాక్యం మనలో లేకపోతే ప్రతి చిన్న సమస్యకి భయపడిపోతాం, కంగారు పడిపోతాం. వాక్యమే మనలో లేకపోతే ప్రతి దానికి కంగారు పడిపోయి మొదటొచ్చి ఆలోచన చెప్పిన వాక్యం లేకపోతే ఇక ఈ బ్రతుకెందుకు, దేంట్లోనైనా దూకి, అది వాక్యం లేకపోతే అది. అదే వాక్యం నీకు హృదయంలో ఉంటే, వాక్యం నీ గుండెల్లో ఉంటే, అపవాది యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి కూడా వచ్చాడు. తెలుసండి మీకు ఆ సంగతి? ఆయన 40 రోజులు ఉపవాసాలు చేసి 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 అలసిపోయి నీరసిల్లిపోయి ఆకలిగా ఉంటే వచ్చి ఉచిత సలహాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? అయ్యా, ఆకలిగా ఉన్నావు, నడిచే ఓపిక లేదు, అలసిపోయావు, పడిపోయేటట్టున్నావు, ఒక పని చేయి. ఏమో చెప్పండి, ఇప్పుడు ఆ మాట చెప్పండి. ఏం చేయమంటున్నాడు? ఈ రాళ్లను ఏం చేసుకోవాలి? ఆయనకి తెలియదు అంటారా? ఆయనకి ఆ ఆలోచన రాలేదంటారా? వీడొచ్చి ఆలోచన చెప్తున్నాడు. మనకు కూడా కొన్నిసార్లు అపవాది ఆలోచన చెప్తాడు. ఇక బతికేందుకు నీకు? ఎంతకాలం పడతావు? ఎంతకాలం అవమానాలేనా? ఎంతకాలం నిందలేనా? అసలు మారడు ఆ మనిషి, మారడు. ఇక నువ్వు దారి చూసుకో, గోదావరి చూసుకో, కొవ్వూరు బిడిచి మీదకి వెళ్ళు. రకరకాల ఆలోచనలు వాడు తెలియజేస్తాడు. ఈ రోజున ఆ ఆలోచనల ప్రకారం మనం వెళ్ళిపోతే ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఎంతసేపు ఆ వాక్యంతో వాడిని గద్దిస్తావు.
యేసుక్రీస్తు ప్రభుల వారు వాడిని ఏమన్నది వాక్యంతోనే కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన జీవితంలో తినే ఆహారం గురించి కాదు, ప్రతిరోజు తినే ఆహారం ఈ శరీరానికి అవసరమే, కానీ నీ ఆత్మకు వాక్యమనే ఆహారం చాలా అవసరం. ఆమేన్ చెప్పండి. ఈ ఆత్మ బలముగా ఉంటే చాలు దుష్టుడిని ఎదిరించగలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ శరీరం బలంగా ఉంటే ఎదురున్న ఇద్దరు మనుషులను కొడతావేమో, ఈ శరీరం బలంగా ఉంటే పోనీ ఒక్కళ్ళని కొట్టగలుగుతావేమో, కానీ నీ ఆత్మ బలంగా ఉంటే, నీ ఆత్మలో వాక్య ఆహారం చేత బలముగా ఉంటే, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయని శత్రువుని నీవు తరిమిగొట్టుదువుగాక, వాక్యముతో వాడిని తరిమిగొట్టుదువుగాక, వాక్యముతో వాడిని పాతాళంలో తొక్కుదువుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితం, మన హృదయంలో, మన ఇంట్లో ప్రతిరోజు ఉండాల్సిన చెప్పనా, వాక్యము వాక్యము వాక్యము. కానీ నిర్లక్ష్యం చేసేది వాక్యమే, నిర్లక్ష్యం చేసేది వాక్యమేనండి. ఈ వాక్యమే మన పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది. ఈ వాక్యమే మనల్ని దేవునితో యుగ యుగాలు ఉండేట్లుగా జీవింపజేసేట్లుగా మార్చుతుంది. కానీ నిర్లక్ష్యం చేసేది కూడా ఈ వాక్యమే. మీరు చూడండి, వాక్యము వినబడుతున్నప్పుడు, వాక్యము మన హృదయాలను తాకాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మనం ఒకవేళ మౌనంగా ఉన్నాం అనుకోండి, వాక్యం ద్వారా మనకి క్రియ జరగదు. దేవుడు చెబుతున్న ప్రతి ఒక్క మాట, ఇక్కడ నిలబడేది మనిషే కావచ్చు, ఇక్కడ నిలబడింది చిన్నవాడే కావచ్చు, ఇక్కడ నిలబడింది గొప్పవాడే కావచ్చు, ఎవరైనా ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఆస్వాదించే వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఆ వాక్యం అంటండి నీ గుండె లోతులకు వెళ్తే నీ ప్రాణం ఉత్తేజింపబడుతుంది, నీ ప్రాణం నిత్యము కూడా తెప్పరిల్లుతుంది. అట్టి వాక్యము ప్రతిరోజు నీ గుండెల్లో నాటబడును గాక, అట్టి వాక్యం నీ హృదయంలో నాటబడును గాక. పరిశుద్ధ గ్రంథం మాట ఉంది, దేవోక్తి లేకపోతేనంట జనులు కట్టు లేక తిరుగుతారంటండి. దేవోక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, అందుకే సంఘాల్లో దేవుని వాక్యం ప్రజ్వరిల్లాలి, కుటుంబాల్లో దేవుని వాక్యం ప్రత్యక్షమవ్వాలి. ప్రతిరోజు వాక్యం హృదయంలో నాటబడి ఆ వాక్యానుసారంగా జీవించే హృదయం ప్రతి ఒక్కరికి కావాలి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వాక్యం చెబుతున్నప్పుడు పిల్లలతో ఆడుకున్నా, వాక్యం చెబుతున్నప్పుడు మనం ఏదో సెల్ ఫోన్లో ఆడుకున్నా, వాక్యం చెబుతున్నప్పుడు మనం ఏదో అనాలోచనగా ఎక్కడెక్కడెక్కడొక్కడో అమెరికా విదేశాలను తిరిగి వచ్చినా ఆ వాక్యం మనకేం క్రియ జరగదు. దేవుని సందులో ఉన్న నీవు, వాక్యం వింటున్న నీవు, ఆ వాక్యం పైనే దృష్టి నిలిపేట్లుగా నా దేవుడు సహాయం చేయునుగాక. యెహోషాపాతుకు దేవుడు ఘనతనిచ్చాడు, యెహోషాపాతుకు దేవుడు ఐశ్వర్యమునిచ్చాడు. ఆ రెండు కూడా అధికముగా దయచేయడానికి కారణం, ప్రారంభ దినాల్లో దావీదు నడిచిన నడక ప్రకారం నడవాలి అని ఆ నడకను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, ప్రతిరోజు కూడా ఇదిగో వెళ్ళండి, ప్రాంతమంతట్లో, పట్టణాలన్నింటిలో, పల్లెలన్నింటిలో, ప్రజలన్నిటికీ ఈ వార్తను ప్రకటించండి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించండి, వాక్యాన్ని ప్రకటించండి. ఈ రోజున ఆ వాక్యం నీ హృదయంలో ఉండేట్లుగా నా దేవుడు సహాయం చేయునుగాక. సంఘంలో దేవుని వాక్యం ఉండాలి, ప్రజలలో దేవుని భయము ఉండునుగాక. ప్రతిరోజు సంఘంలో దేవుని వాక్యం వెల్లడవుతూ ఉండాలండి. అందుకే ప్రతిరోజు ఆ వాక్యాన్ని మీరు హృదయాలు భద్రపరుచుకొని విన్న ప్రతి ఒక్క మాట ప్రకారం మీ ఆత్మీయ జీవితాలు కట్టుకునేట్లు నా దేవుడు సహాయం చేయనుగాక. మనం ఏ ఊర్లో ఉంటామో ఆ ఊరంతా దేవుని వాక్యంతో నింపబడునుగాక. మీరు వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా, మీరున్న స్థలం అంతా, మీరున్న ప్రాంతం అంతా ప్రతి ఒక్కరూ వాక్యంతో నింపబడేట్లుగా మీ జీవితాలు మార్చబడును గాక. మీ నోటిలో మాట్లాడే ప్రతి మాట, మొదటి మాట ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యమై ఉండును గాక. మీ మాట, మొదటి మాట దేవుని వాక్యమై ఉండును గాక. మీరు పడుకునేటప్పుడైనా, లేచేటప్పుడైనా మొట్టమొదట మీ నోట వచ్చే మాట, నా దేవుని వాక్యము మీ నోట ఉండును గాక. ప్రతిరోజు మన ఇంటి నుండి ఏమన్నా తెలుసండి, వస్తువులు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, రకరకాలుగా అన్ని మంచాలు ఉంటాయి. కానీ ఆ ఇంట్లో దేవుని వాక్యం ఉంటుందా? దేవుని వాక్యానికి స్థానం ఉంటుందా? ఒక చోట అంటే అలాగే ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఒక ఆవిడ అంటుందంట, ఎందుకు లేదండి, మా ఇంట్లోకి వెళ్తే గోడ మీద వాక్యం ఉంటుంది, మా ఇంటికి వెళ్తే పలానా స్థలంలో వాక్యం ఉంటుంది, మా ఇంట్లో వెళ్తే పలానా చోట వాక్యం, ఒక్కొక్కరు చెప్తున్నారంట. ఇలాగే ఒక చోట ఒక పాస్టర్ గారు వెళ్ళి చూస్తే ఒకరు బాత్రూమ్ మీద అతికిచ్చారంటాడు వాక్యం. ఏమని? నీకు విశ్రాంతి కలుగును గాక అని. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎక్కడ అతికిచ్చారు?
బాత్రూమ్ మీద ఎక్కించిన వాక్యం ఏంటి అంటే ఎక్కడ విశ్రాంతి ఉంది వీళ్ళకి? కొంతమంది చూడండి, బాత్రూంలోకి వెళ్తే గంటలు ఉంటారు. అంటే బాత్రూంలో ఎంత విశ్రాంతో, అసలు కాసేపు ఉండడానికి ఇబ్బంది పడతాం, అలాంటిది గంటలు. అక్కడ బాత్రూంలో ఒక వాక్యం రాశారంట, నీకు ఇక్కడ విశ్రాంతి కలుగుతుందని. ఇంకొక మాట చెప్తాను వినండి. ఇలాగే ఒక దొంగ ఒక ఊరిలోకి ఒక ఇంటికి కన్నం వేద్దామని వచ్చాడంటండి. వచ్చిన వ్యక్తి ఏ ఇంట్లోకి వెళ్తే బాగుంటుందా, ఏ ఇంట్లోకి వెళ్తే బాగుంటుందా అని వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ వెళ్తున్నట్టు ఆ వ్యక్తికి ఒక ఇంట్లో బయట ఒక వాక్యం కనపడిందంటండి. ఏ వాక్యం చెప్పనా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, బయట నేల అన్న వాక్యం వినపడిందంట. వెంటనే ఆహా, ఈ ఇల్లేదో బాగుంది నేను కన్నం వేయడానికి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అని రాస్తుందని చెప్పి హడావుడికి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళగానే అక్కడికి తనకు ఎదురైన ఒక సమస్యని చెప్పనా, లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందా, ఇల్లు అయితే నాకు చక్కగా ఉంటుంది, లోపలికి రమ్మని ఆహ్వానించింది, యెహోవా చేత ఆశీర్వదించబడిన లోపలికి రా అని బ్రహ్మాండంగా రాస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళాడంటండి. లోపలికి రాగానే ఇంకొక వాక్యం కనపడిందంట. ఏ వాక్యం చెప్పనా? దాచబడిన ధనానిది నీకు దొరుకుతుంది. ఎవరా వ్యక్తి? వచ్చిన వ్యక్తి ఎవరు? దొంగోడు. లోపలికి వచ్చేప్పుడు ఏం వాక్యం ఉంది? మందిరం దగ్గర రాశారంటే మామూలు సరేలే, దేవుని చేత ఆశీర్వదించబడిన లోపలికి రండి అని బాగుంటుంది. ఇంటి దగ్గర రాసుకున్నారు, సరే రాసుకున్నారు. సందర్భం మన ఏ విషయం ఎక్కడ ఏం రాసుకోవాలి? యెహోవా చేత ఆశీర్వదించబడిన లోపల రాని వాక్యం హత్తుకుంది. లోపలికి వచ్చాడు దొంగ. ఎక్కడుంది ధనం? ఎక్కడుంది? అసలు ఈ ఇంట్లోకి వచ్చాను కదా, ఏమైనా ఉందా అనుకునేసరికి మరొక వాగ్దానం, దాచబడిన ధననిధి నీకు రహస్యంగా దొరకబోతుంది. ఆ మాట చూడగానే ఎక్కడుందా ధననిధి, ఎక్కడుంటుంది అని ఆలోచిస్తున్నాడంట. ఆడు తిరిగి చూశాడు, ఒక బీరో కనపడుతుందంట. బీరో మీద ఒక వాక్యం ఉంది. ఏంటి చెప్పనా? ఎత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనప గడియలు విడగొట్టేదను. అసలు అర్థమైపోయిందంట, ఓహో ఇది పగలగొట్టాలి, ఇది విడగొట్టాలి. అంటే వాగ్దానాలు ఎక్కడ అతికిస్తున్నాం? వెంటనే అదన్నీ పగలగొట్టాడంటండి. పగలగొట్టేసిన తర్వాత లోపల చక్కగా బంగారం, డబ్బులు ఇవన్నీ మూట కట్టుకున్నాడు. అటు ఇటు చూస్తున్నాడంట, ఎవరైనా దొరుకుతానేమో, నన్ను చూస్తారేమో అని భయపడుతూ కంగారు పడిపోతూ ఒక పక్క చూశాడంట. ఇంకో గోడ మీద ఏమన్నా తెలుసా? యెహోవా నీకు తోడుగా ఉంటాడు, భయపడకు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ధైర్యం వచ్చేసింది. ఇంకా ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇటు చూస్తేనేమో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, లోపలికి వస్తేనేమో దాచబడిన ధనానిధి నీకు దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే ఇనుప గడియలు పగలగొడతాను, ఎత్తడి తలుపులు విడగొడతాను. బీరో పగలగొట్టాడు, డబ్బంతా దోచుకున్నాడు. ఎవరైనా చూస్తారేమో చెప్పి అన్ని మూట కూడా బయటకు వస్తుంటే మరొక వాగ్దానం అంట, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను. చాలు ఇక ధైర్యం పడి ఇక అక్కడి నుంచి హడావుడిగా బయటకు వచ్చాడంటండి. ఎటెళ్ళాలి అని చెప్పి కంగారు పడిపోతుంటుంటే మరొక వాగ్దానం. ఈ వాగ్దానం నాకు బాగా నచ్చిన వాగ్దానం అండి. ఎక్కడ ఏ స్టిక్కర్ దొరికి నేను ముందు తెచ్చుకుంటా, నా సన్నిధి నీకు. బయటకు వచ్చి ఎటెళ్ళాలి అనుకుంటుంటే ఈ వాగ్దానం కనపడిందంట. ఇంతకీ వాగ్దానాలు ఎవరికి ఉపయోగపడి? దొంగోడికి ఉపయోగపడి. ఈ రోజున నీ వాగ్దానాలు నీకు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా మార్చబడాలి. నీ వాగ్దానాల ద్వారా నీవు దేవునిలో అంటుకట్టబడిన వ్యక్తిగా మార్చబడాలి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అండి, ఆ యెహోషాపాతు దేవుని వాక్యాన్ని ప్రకటించమని, దేవుని వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఊరంతా ప్రజలందరికీ, యూదా దేశంలో ఉన్న వారందరికీ ప్రకటించమని వార్త ఎందుకు చెప్పాడో తెలుసా? దేవుడు చేసిన మేలును మర్చిపోలా. ఈ విధంగా నడిచాడు కాబట్టి ఘనత ఇచ్చాడు, ఈ విధంగా నడిచాడు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చాడు, ఈ విధంగా నడిచాడు కాబట్టి దేవుడు జీవంతో నింపాడు. ఈ రోజున ప్రతిరోజు వాక్యం గోడకు కాదు, మన హృదయం అనే పలకల మీద వాక్యం ఉండునుగాక. మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో వారందరి హృదయాల్లో వాక్యముతో నింపబడేట్లు ఈ రోజు నుంచి దేవుడు సహాయం చేయనుగాక. కాలక్షేపం చేయడం కాదు, కల్పన యాగాలు చేయడం కాదు, ఏదో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడం కాదు, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఈ రోజున ఇంటికి వెళ్తామా? వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేసుకోవాలండి. నేను క్రొత్తగా విశ్వాసకు వచ్చిన కొత్తలోనండి ఒక ఇంట్లో, నేను ఆ ఇంట్లో ఉండేవాడిని. అసలు ఆ కుటుంబం ద్వారా రక్షణ పొందా నిరీక్షణ గారని. ఆ కుటుంబం ద్వారా నేను రక్షణ పొందడానికి దేవుడు కార్యం చేశాడు కదా. ఆ ఇంట్లో ఎలా ఉండేవారో చెప్పనండి. ఆదివారం పూట మందిరానికి వెళ్ళి వచ్చి వాళ్ళతో పాటు నేను కూడా ఇంట్లో కూర్చొని భోజనం చేసేవాడిని. వాళ్ళు ఇంట్లో కూర్చున్న మాట్లాడుకున్నంతసేపు ఎవరి గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళు కదండి. ఆ ఇల్లు ఇలా, ఈ ఇల్లు అని ఎవరి గురించి మాట్లాడుకోండి ఎంతసేపు. ఈరోజు వాక్యం అయ్యగారు ఏం చెప్పారు? ఫలానా మాట చెప్పారని ఆ వాక్యాన్ని వాళ్ళు చెప్పుకుంటుంటే నేను వింటా ఉండేవాడిని. అప్పట్లో నాకు అంత వాక్యం అర్థమయ్యేది కాదండి.
ఏదో వెళ్ళేవాడిని వచ్చేవాడిని అంతే తప్ప వాక్యం ఇలా వినాలి, వాక్యం ఇలా జ్ఞాపకం ఉంచుకోవాలి, వాక్యం ఇలా రాసుకోవాలి, అసలు ఏది తెలియదు. ఏదో వెళ్ళేవాడిని వచ్చేవాడిని. కానీ దేవుడు దర్శించి ఈ కృపనిచ్చాడండి, ఆయన మాటలు ప్రకటించే కృప. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని ప్రతిరోజు మన గుండెల్లో భద్రపరచుకోవాలండి. అంటే ఇంటికి మీరు గోడలకు స్టిక్కర్లు అతికించుకోవద్దు నేను అంటలేదండి, అతికించుకోండి. కానీ అతికించేప్పుడు ఏది అతికిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఎవరికి అతికిస్తున్నారు, ఎవరికి ఉపయోగపరంగా అమర్చబడుతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అతికించుకోండి. వాక్యము మన గోడ మీద కన్నా మన గుండెలో వాక్యము స్థిరపరచబడును గాక. గోడ మీద వాక్యం ఒకరోజు పాతగిలిపోద్దండి, గోడ మీద వాక్యం ఒకరోజు స్టిక్కర్ గమ్ముడితే బయటికి పోద్దండి. కానీ వాక్యం నీ గుండెలో ఉంటే ఈ ప్రాణం పోయేంత వరకు, ఈ కాయం మట్టిలో కలిసేంత వరకు కూడా ఆ వాక్యం నీతోనే నిలిచి ఉంటుంది. ఆ విధంగా వాక్యాన్ని నీవు హత్తుకొని జీవించేటట్లు నా దేవుడు సహాయం చేయనుగాక. ఎందుకు దేవుడు మనకు ఘనతనివ్వట్లేదు? ఎందుకు దరిద్రానికి కారణం ఏంటంటే, ఎందుకు చాలని జీవితం, ఎందుకు చాలని జీతం, ఎందుకు చాలని కుటుంబాల్లో అప్పుల సమస్యలు, ఊరంతా అప్పులు, అన్ని సమస్యలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? నోటికి వచ్చినట్లు మనం అందరితో మాటలు అనిపించుకోవటం, అవమానాలు పడడం, తలదించుకోవటం. ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? నీ గుండెలో వాక్యం ఉంటే ఇవేమి వచ్చినా నీవు వాటిని లెక్క చేయవు. ప్రతిరోజు నీ గుండెల వాక్యం ఉండాలి, గుండెల వాక్యం ఉండాలి. మనము దరిద్రులుగా ఉండడానికి పిలవబడలేదండి, మనము ధనవంతులుగా మార్చబడ్డానికి పిలవబడ్డాం. ఆమెను చెప్పండి. ఆ మాట చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 తర్వాత ఫిలిప్పీ 4:9. ఆ 2 చదవండి, లేదా సమయం ఉందా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. మనం ఎందుకు పిలవబడ్డాము? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దరిద్రులుగా ఉండడానికో, అప్పులు తీసుకోవడానికో, అప్పులు పాలైపోవడానికో, ఏదో నష్టాలు కొని ఉండడానికి మనం పిలువబడలా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. మరొక మాట చెప్పనా? క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నా నా దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మహిమలో ఈ రోజు నుంచి మీ ఏ అవసరతలు ఉన్నాయో, మీకే అక్కరలు ఉన్నాయో, ప్రతి అవసరత నా దేవుడు ఆయన మహిమలో తీర్చబోతున్నాడు. ప్రతి అక్కర నా దేవుడు ఆయన మహిమలో తీర్చబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం మనం చదువుతాం కదా వాక్యం. నిన్ను అప్పు ఇచ్చేవనిగా చేస్తానన్నాడు, కానీ అప్పు తీసుకునే వాడికి చేయనన్నాడు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో ప్రభు నెరవేర్చును గాక. సరే, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, ఇన్ని వాగ్దానాలు మన జీవితం ఎందుకు నెరవేర్చబడట్లా? ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, తెలుసు, చదువుతున్నాం, ఎందుకు నెరవేర్చబడట్లా చెప్పనా? వాక్యాన్ని చదవకపోవడం వలన వాగ్దానం నెరవేర్చబడట్లా. వాక్యాన్ని ధ్యానించకపోవడం వలన వాగ్దానాలు నెరవేర్చబడట్లా. వాక్యాన్ని విశ్వసించకపోవడం వలన వాగ్దానాలు నెరవేర్చబట్ల. వాక్యాన్ని ఉచ్చరించకపోవడం వలన వాగ్దానాలు నెరవేర్చబట్ల. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి యెహోషాపాతు ఆ యూదా దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని చోట్లకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించమన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సరే, వాక్యాన్ని ప్రకటిస్తే ఏం జరిగింది చెప్పనా? అక్కడున్న చదవండి ఒకసారి. 9 చదవండి. 17వ అధ్యాయం 9 దినవృత్తాంతాలు 2వ గ్రంథం చదవండి. యోధా వారి మధ్యన ప్రకటన చేయుచు జనులకు బోధించారు. వినండి వినండి వినండి, ఆ మాట చదవండి, జాగ్రత్తగా వినండి. యోధా దేశములున్న అక్కడ మాట చూడండి అందరూ. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయటం మానేశారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని గుండెలో ఉంటే ఏమవుతుంది? వాక్యం నీ ఇంట్లో ఉంటే ఏమవుతుంది? వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే ఏమవుతుంది? వాక్యాన్ని నువ్వు చదివితే ఏమవుతుంది? వాక్యాన్ని నువ్వు నోటితో విశ్వసిస్తే ఏమవుతుంది? వాక్యాన్ని నువ్వు ఉచ్చరిస్తే ఏమవుతుందో చెప్పనా? ఆ వాక్యాన్ని నువ్వు చదవడం వలన, విశ్వసించడం వలన, ఉచ్చరించడం వలన నీ జీవితాల్లో నీకు శత్రువులుగా ఉన్నవారు కూడా నిన్ను చూసి భయపడబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు, వాక్యము నువ్వు చదివినప్పుడు, వాక్యాన్ని నీవు విశ్వసించినప్పుడు, వాక్యానుసారంగా నీవు జీవించినప్పుడు చుట్టూ
చుట్టూ ఉన్న దేశములకు దేవుని భయము కలగబోతుంది. ఆమేన్ చెప్పండి. దేవుని భయము కలగబోతుంది. ఆమేన్ చెప్పండి. నిన్ను చూసిన వారు నీలో ఉన్న దేవుని చూసి నీకు భయపడే రోజులు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. వాక్యం నీలో ఉంటే నిన్ను చూసిన భయపడడం అంటే తండ్రి ఇంటికి వస్తా ఉంటాడు, పిల్లడు చూసి అమ్మో కొట్టేస్తాడేమో, బెల్ట్తో ఇరగొట్టేస్తాడు, ఆ భయం కాదు. దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు ఆ వాక్యానికి గౌరవించే భయము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నిన్ను చూసిన వాళ్ళు నీ వాక్యానుసరిగా నడిస్తే, వాక్యానుసరిగా నువ్వు జీవిస్తే, వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రతి పట్టణంలో దేవుని భయం కలిగింది. అంత మాత్రమే కాదు, యెహోషాపాతు అంటే కూడా భయం కలిగింది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో వాక్యం నీ హృదయంలో ఉంటే, నేను చెప్పేది మనుషుల గురించి కాదు. మనుషులు భయపడతారు, మనుషులు దండాలు పెడతారు, మనుషులు మన ముందు తల చేతులు కట్టుకుంటారు కాదు. అపవాది నిన్ను చూసి భయపడే రోజులు రాబోతున్నాయి. వాక్యం నీ గుండెల్లో ఉంటే అపవాది నిన్ను చూసి తోక ముడుచుకునే రోజులు రాబోతున్నాయి. వాక్యం లేకపోతే అపవాది ఇంట్లోకి వస్తాడు. వాక్యం లేకపోతే వాడు వచ్చి వెళ్ళతానం చేస్తాడు. వాక్యం లేకపోతే నెమ్మది లేకుండా చేస్తాడు. వాక్యం నీలో లేకపోతే ఏదైనా చేస్తాడు. వాక్యం నీలో ఉందా, నిన్ను చూసి అపవాది గడగడలాడే రోజులు రాబోతున్నాయి. నిన్ను చూసి అపవాది చేతులు కట్టుకొని నిలబడే రోజులు రాబోతున్నాయి. దేవుని భయం కలగబోతుంది. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత యెహోషాపాతుకు ఐశ్వర్యమును ఘనత కలగడానికి కారణం మొదటిది, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచినట్లు నీతిగా యథార్థంగా నడిచాడు. ఆయన దావీదును పోలి, దావీదు ఎలా దేవుల్లో అంటుకట్టబడి జీవించాడో అలా జీవించాడు. రెండవది, ఈ యెహోషాపాతుకు ఐశ్వర్యమును ఘనత కలగడానికి కారణం ఏంటంటే, అధికముగా కలగడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రకటించమన్నాడు. అందరికీ వాక్యాన్ని తెలియజేసేట్లుగా మార్చబడ్డాడు. ఆమేన్ చెప్పండి. మూడో విషయం మీకు చెప్తాను చూడండి. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఆ మాట చూడండి. 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. చూసారండి యెహోషాపాతులో ఉన్న లక్షణం. నాకేంటయ్యా సైన్యం ఉంది, నాకేంటయ్యా బలం ఉంది, నాకేంటయ్యా రథాలు ఉన్నాయి, నాకేంటి విల్లులు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, డాలులు ఉన్నాయి అని అన్నీ చెప్తున్నాడా? ఆయన చెప్తున్న మాట చూసారా? నాకు శక్తి చాలదు. తర్వాత ఒక మాట అన్నాడు, చదవండి. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడండి. అది ఆ ప్రార్థన. యెహోషాపాతుకు ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలగడానికి కారణం ఏంటి చెప్పనా? నాదేమీ లేదయ్యా, నీవే నా దిక్కు. ఈ మాట నేను క్లుప్తంగా చెప్పి ప్రార్థన చేస్తాను. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి చెప్పనా? దేవుడు యెహోషాపాతును అధికముగా ఆ ఘనత నింపడానికి, నాకేమీ రాదయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు శక్తి లేదయ్యా, నాకు బలము లేదయ్యా, నా ధైర్యం కాదు, నా శక్తి కాదు, నా డాలులు కాదు, నా ఈటలు కాదు, నా రథాలు కాదు, నా సైనికులు కాదు, నీవే నా దిక్కు అని దేవుని సందులో ఒప్పుకున్నాడండి. ఈ రోజున కొంతమంది ఉంటాం కదా, మనకి రానట్టు ఉంటాం, కానీ రానిది కూడా వచ్చినట్టు చేసేవారు ఉంటారు. అంటే నన్ను మెచ్చుకోవాలి, నన్ను గొప్ప చేయాలనుకునేవారు ఉంటారు. అంటే వాళ్ళ గురించి నేను తప్పుగా అనట్లేదండి, మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈ యెహోషాపాతు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడండి. నీవే నా దిక్కయ్యా, నాకేది రాదు, నాకు బలము లేదు, నాకు శక్తి లేదు, నా వల్ల కాదు. ఈ రోజున మన ప్రార్థనలో ఇది ఉండాలండి. మన ప్రార్థనలో ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో వేడుకోవాలి. అయ్యా, ఈ సమస్య నేను జయించలేకపోతున్నా, ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఈ పరిస్థితులు నేను అధిగమించలేకపోతున్నా, నీవే నా దిక్కు, నా వల్ల అయితే శక్తి కాదు అని దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడగలుగుతున్నామా? దేవుడు చేస్తే చేశాడు, లేకపోతే లేదు, జరిగితే జరిగింది, లేకపోతే లేదు, మందిరం లేదు, గుడి లేదు, ఏమీ లేదు అని అనుకొని మనం విడిచిపెట్టేస్తుంటాం. కానీ మనము దేవుని సన్నిధిలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నీవే నా దిక్కు అని ఆయన సన్నిధిలో అప్పగించుకోగలుగుతున్నామా? యెహోషాపాతుకు ఇంత ఘనత, ఇంత ఐశ్వర్యం అధికముగా దేవుడు ఎందుకు దయచేశాడు తెలుసా? దేవునికి అప్పగించుకున్నాడు. నీవే నా దిక్కయ్యా, నాకు వేరే ఆధారం లేదు,
నీవే నా దిక్కు, నాకు వేరే ఆశ్రయం లేదు. దేవునికి మనకు మధ్య ఉన్న బంధం ఏంటి చెప్పనండి? తండ్రి బిడ్డల బంధం అండి. మనం అడగాల ఆయన్ని. ఈ లోకంలో ఏదన్నా అవసరమైతే తండ్రిని ఎలా అడుగుతాం? నానా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎలా అడుగుతున్నాం? దేవుని సన్నిధిలో కూడా మనం అడగాలండి. ఆయన దగ్గర వేడుకోవాలి. నీవే నా దిక్కయ్యా, నా అప్పుల బాధలను విడిపించవా? నీవే నా దిక్కయ్యా, నా బలహీనత నుంచి విడిపించవా? నీవే నా దిక్కయ్యా, నాకున్న సమస్య నుంచి విడిపించవా? నీవే నా దిక్కయ్యా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వవా? నీవే నా దిక్కయ్యా, నేను వెళ్తున్నా, నాకు ముందు తోడుగా ఉండి నడిపించవా అని ప్రతి దానికి మనం ఆయన మీద ఆధారపడాలండి. ఒక తండ్రిని అడిగినట్టుగా మనం ప్రతిరోజు ఆయన అడగాలి. ఒక తండ్రిని అడిగినట్టు ప్రతిరోజు ఆయన సన్నిధిలో వేడుకోవాలి. అలా గనక మనం వేడుకోగలిగితే ప్రతిరోజు మనకు ఆయన మనకు తోడుగా ఉండి మనకు పక్షాన్ని కార్యం చేస్తాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇలాగేనంట, తల్లి బిడ్డ ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా చిన్నపిల్ల అక్కడ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ బండిని ఐస్ క్రీమ్ కొని పెట్టమని అడగాలి. ఎలా అడుగుతుంది? మిమ్మల్ని ఎప్పుడు అడగలేదండి పిల్లలు. ఎలా అడుగుతుంది? అమ్మా నాకు ఒక ఐస్ క్రీమ్ కొని పెట్టవా? లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా మమ్మీ నాకు ఒక ఐస్ క్రీమ్ కొని పెట్టవా అని అంటారు. అడుగుతారు. కానీ అడిగే దాంట్లో ఎలా అడుగుతారు? ఇంకా కొంచెం మీకు అర్థం విధంగా చెప్తాను, వినండి. ఇలాగేనంట, ఒకసారి ఒక బిడ్డ తన తల్లిని పొగుడుతూ అడుగుదామని చెప్పి అడుగుతూ మొదలుపెట్టిందట. అమ్మా అమ్మా, 9 మాసాలు మోసిన నా అమ్మ, 9 నెలల పాటు నీ కడుపులో నన్ను భరించిన నా అమ్మ, పెద్ద హాస్పిటల్లో నన్ను కనిన నా అమ్మ, ఇదిగో నీ దగ్గర నన్ను ఎంతవరకు నడిపించి తీసుకొచ్చిన నా అమ్మ, ఇదిగో వీలైతే నాకు కొంచెం ఐస్ క్రీమ్ కొనిస్తావా అని రకరకాలు ఇంకా చాలా ఉన్నాయిలేండి నేను రాసుకున్నవి అని అడిగింది అనుకోండి. అప్పుడు ఆ తల్లి ఏమంటది? ఏమి నీకు అని మతిపోయిందా? ఏంటి ఆ మాటలేంటి, పిచ్చి మాటలు? ఐస్ క్రీమ్ కావాలని అడగొచ్చుగా, నేను కొని పెడతా అని అంటది. మనం కూడా అండి ప్రార్థన చేయడం, ఆయన అడగటం అంటే ఏదేదో గొప్ప పదాలు గొప్పగా అడగాలేమో అని అనుకుంటున్నాం. కొంతమంది అనుకుంటారు, అమ్మో ప్రార్థన చేయడానికి నాకు భయం అండి, ప్రార్థన చేయడానికి నాకు రాదండి, ప్రార్థన చేయడం నా వల్ల కాదండి. అసలు మనం అడగకపోతే దేవుడు ఎలా మనకి కార్యం చేస్తాడు? ఈ యెహోషాపాతు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకు శక్తి చాలదయ్యా, నాకు బలము లేదయ్యా, నీవే నా దిక్కు అని ఏ విధంగా యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు? మన సమస్యలు మునిగిపోతున్నాం, సమస్యలు నలిగిపోతున్నాం, కానీ నీవు నా దిక్కు అని అడగగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో అయ్యా నీవే నా దిక్కయ్యా, నా ఈ సమస్య నుంచి లేవనెత్తు అని అడగగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో నీవు నేను అధికముగా ఐశ్వర్యమును ఘనత కలిగిన వారిగా మార్చబడబోతున్నాం. విశ్వసించండి, మీ కుటుంబాల్లో అధికమైన ఐశ్వర్యాన్ని నా దేవుడు దయచేయునుగాక, అధికమైన ఘనతను మీకు కలుగు చేయునుగాక. నీవు నేను మనము ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఆనాడు యెహోషాపాతు ప్రారంభ దినాల్లో దావీదును చూసి నడిచినట్లుగా మనము యేసు క్రీస్తును చూసి నడిచేవారిగా మార్చబడదుము గాక. రెండవది, మన ఇంట్లో, మన దేహంలో, మన హృదయంలో ప్రతిరోజు వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగా నడిచేవారిగా మార్చబడదుము గాక. మూడోది, నీవే నా దిక్కయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నిన్నే నేను ఆశ్రయించాను అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుని వేడుకునే వారిగా మార్చబడదుము గాక. యథార్థ హృదయము గల వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. తల్లి తన బిడ్డగా నోరు తెరిచి అడిగితేనే కొని పెట్టకుండా ఉండదండి. అవసరం డబ్బులు లేకపోయినా ఎక్కడో చోట ఏదో ఒకటి రకంగా సంపాదించి తీసుకెళ్ళేస్తుంది. అలాంటిది మన తండ్రి, పరమ తండ్రి నీవు అడిగితే చేయడా? ఏ బాధలు ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారు, ఏ వేదనలు ఉన్నారు, ఏ పని మీద ఉన్నారు, ఒక్క క్షణం దేవునితో మీరు ప్రతిరోజు చెప్పడం ప్రారంభించండి. అయ్యా నా పరిస్థితి ఇది, నా హృదయ వేదన ఇది, నా కలవరం ఇది, నా కష్టానికి కారణం ఇది, నా కన్నీళ్ళకి కారణం ఇది అని దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని చెప్పగలిగితే ఆయన మన పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. ఆయన మన పట్ల కార్యాలు జరిగించబోతున్నాడు. ఇక్కడ మీరు ఒక మాట గమనిస్తే యెహోషాపాతు ఒకసారి చదవండి ఆ మాట, 20వ అధ్యాయం 12వ వచనం నుంచి మరొకసారి చదవండి ఆ మాట. తీర్పు తీర్చవా, గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు ఏమి లేదు, శక్తి చాలదు. తర్వాత
చూసారండి అసలు ఎంత మాట అన్నాడు, ఏం చెయ్యాలో మాకేమి. ఎన్నిసార్లు అనుకున్నారు ఈ మాట మీరు? దేవుని సన్నిధిలో ప్రార్థించేప్పుడు కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా, అసలు ఎటు వెళ్ళాలి నాకు అర్థం కావట్లా, ఏం చేయాలో ఆలోచన రావట్లా అని అంటాను. చూసారా, ఇక్కడ కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు, మాకు ఏం చెయ్యాలో తోచట్లేదయ్యా, నీవే మా దిక్కు. గట్టిగా ఆమెను చెప్పండి, నీవే మా దిక్కు. ఆమెను చెప్పండి. ఇక్కడ ఒక్క మాట మీకు చెప్తాను, వినండి. మీకు ఏ సమస్య అనేది మీకు అనిపించినా సమస్యను చూసి మీరు కంగారు పడ్డం కాదు, ఆ సమస్య మిమ్మల్ని చూసి కంగారు పడేట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. సమస్యను చూసి మీరు భయపడ్డం కాదు, ఆ సమస్య మీ ధైర్యాన్ని చూసి భయపడేట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఒకసారి అదే అధ్యాయంలో 20 అధ్యాయంలో కొంచెం ముందుకు రండి. వాళ్ళంట పాడుకుంటూ వెళ్ళారంటండి. ఒకసారి ఆ మాట చదవండి, కొంచెం ముందుకు వెళ్ళి 20 అధ్యాయంలో 20 అధ్యాయం చదవండి. 21 చదవండి. 21. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు ఎప్పుడు ఏర్పరిచాడండి గాయకుల్ని? చెప్పరేంటండి? ఆయనకు సమస్య వచ్చింది, ఎదురుగా సమస్య ఉంది. సమస్యను చూసి భయపడకోకుండా పాటలు పాడేవాళ్ళని పెట్టాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున మీ ఇంట్లో ఏ సమస్య అని మీకు అనిపించినా మీరు చేయాల్సిన మొదలు పెట్టినది తెలుసా? దేవుని మనసారా మీరు గానము చేస్తూ స్తుతించే వారిగా మార్చబడుదురు గాక. అప్పుడు సమస్య అనుకుంటుందంటే, వీళ్ళేంట్రా, నేను సమస్యను సృష్టిద్దామని వచ్చి సమస్యతో వీళ్ళని భయపెడదామని వస్తే వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఎరికో చుట్టూ వాడు 7 సార్లు తిరుగుతుంటే ఆ ఎరికో రాజు అనుకున్నాడు. వీళ్ళకైనా మతిపోయిందా? వీళ్ళకైనా మతి చెల్లించిందా? ఏమైంది వీళ్ళకి? ఈ కోట గోడలు సామాన్యం అనుకుంటున్నారా? కోలతో అనుకుంటున్నారా? దాని రాయి కూడా కదపలేరు అనుకున్నాడు. వారు స్తుతిస్తూ ఆర్భటిస్తూ కేకలు వేస్తూ హర్షధ్వనులు చేస్తూ ఉండగానే ఎరికో కోట గోడల పునాదులు కదిలించబడ్డాయి. ఆమె చెప్పండి. ఈ రోజున మీరు స్తుతిస్తే పునాదులు కదలబోతున్నాయి. ఆమె చెప్పండి. మీ సమస్యకి పునాది ఎక్కడుందో, మీ అనారోగ్యానికి పునాది ఎక్కడుందో, మీ అప్పులకు పునాది ఎక్కడుందో, మీ ఆటంకాలకి పునాది ఎక్కడుందో, మీరు స్తుతిస్తూ ఉండగానే పాటలు పాడుతూ ఉండగానే ఆ పునాదులను సైతం నా దేవుడు కదిలించబోతున్నాడు. ఆ పునాదులను సైతం నా దేవుడు పెళ్ళగించబోతున్నాడు. ఇక మీకు ఆటంకమైనది ఉండదు, అడ్డు గోడ అనేది ఉండదు. ఎందుకో చెప్పనా? మీ నోట సమస్యను చూసి కురింగిపోవడం అనేది కాదు, సమస్యను చూసి నిరసించిపోవడం అనేది కాదు, సమస్యను చూసి వెనక్కి తిరగడం కాదు. ఆ సమస్యను చూసి నీవు స్తుతించడం మొదలు పెడితే, ఆ సమస్యను చూసి నీవు పాడడం మొదలు పెడితే, ఆ సమస్యను చూసి నీవు ఆరాధించడం మొదలు పెడితే సమస్యని ఎదురుగా లేకుండా కుప్పకూలబోతుంది. అక్కడ రాసిన మాట చదవండి. అక్కడికి వెళితే చదవండి ఆ మాట 21లో. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఇరవై 23లో కొంచెం వారు సేయీరు కాపురస్తులు ఉంటుంది, అక్కడ చదవండి. 23లో వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు, చూసారా, నీవు శత్రువుతో యుద్ధం చేయక్కర్లా, నీవు పాడడం మొదలు పెడితే, నీవు సమస్యతో యుద్ధం చేయక్కర్లా, నీవు స్తుతించడం మొదలు పెడితే, నీవు నీ ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితితో యుద్ధం చేయక్కర్లా, నీవు దేవుని సన్నిధిలో ఆరాధించడం మొదలు పెడితే ఆ సమస్య ఒకరికొకరు పొడుచుకున్నట్లుగా చేయబోతున్నాడు దేవుడు. విశ్వసించండి. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత ఆ యెహోషాపాతు ఈ విధంగా అధికమైన ఆశీర్వాదం, అధికమైన ఘనత, అధికమైన ఐశ్వర్యం పొందుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? దేవుడు ఆ దావీదు ప్రారంభ దినాల్లో ఎలా నడిచాడో అలా నడిచాడు. అంటే నీవు నేను యేసు క్రీస్తు ప్రభులు వారిని మాదిరిగా పెట్టుకొని, రోల్ మోడల్గా పెట్టుకొని ఆయన నడిచిన మార్గాల మనం నడిస్తే మన జీవితాల్లో అధికమైన ఐశ్వర్యం, అధికమైన ఘనతను నా దేవుడు దయచేయబోతున్నాడు. రెండవది, మన జీవితాల్లో మన హృదయంలో ఎప్పుడు ఏముండాలి చెప్పండి గట్టిగా? వాక్యం నీ హృదయంలో ఉండాలి. మరి మనం వాక్యం తప్ప అన్నీ ఉంటాయి, వాక్యం తప్ప అన్నీ దాచుకుంటాం. కానీ వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యము ఉన్నటువంటి నీ జీవితంలో, వాక్యం ఉన్నటువంటి నీ బ్రతుకులో నీవు ఎక్కడికి వెళ్ళినా జయమే దేవుడు దయచేయబోతున్నాడు. మూడోది నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో నీవు నా వల్ల కాదయ్యా అంటే భక్తి చేయడం వల్ల కాదయ్యా అని కాదు, సమస్యతో పోరాడడానికి నాకు శక్తి లేదయ్యా,
నీవే నా దిక్కు అని ప్రార్థన చేయగలిగితే ఆ సమస్య నీ ఎదుట ఉండకుండా దానిని తొలగించబోతున్నాడు. అది అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, చదువుల ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా మీరు నా దిక్కు నీవేనయ్యా అని చెప్పి చూడండి. ఈ సంవత్సరం మీ జీవితాల్లో అధికమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీరు ప్రార్థన చేసే ప్రభు మీద ఆనుకోనండి, మీరు ప్రార్థన చేసే ప్రభు మీద ఆధారపడండి. మీకు వ్యతిరేకంగా లేచిన వారు, మీకు వ్యతిరేకంగా తిరుగుబడి చేసిన వారు, మీకు వ్యతిరేకంగా లేచిన ఏ గుంపైనా వాళ్ళే తన్నుకోబోతున్నారు. చెప్పండి ఆమేనని. అక్కడ చూసాం కదా, వ్యతిరేకంగా వచ్చారంట, ఒక్కరికొకరు వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళే చంపుకున్నారంట. ఇక నీ చేతికి మట్టి అంటదు, ఇక నీ చేతికి ఇబ్బంది ఉండదు. దేవుడే కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన ఒకరోజే. ఇంకొక మాట చెప్పనా, అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చరిత్రలో ఒక మాట ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేసింది ఒకరోజే, ఆశీర్వాదాలు పొందుకుంది 3 రోజులు. ఆమెను చెప్పండి. ఎలా? శత్రువులు వాళ్ళకి ఒకరికి వాళ్ళు పొడుచుకుని పోయారు. వాళ్ళ ఆస్తి, అక్కడ ఉన్నటువంటి ధనం, ఆ శవాల మీద ఉన్నటువంటి బంగారం ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన ఒకరోజు ఆశీర్వాదం ఎన్ని రోజులు పొందుకోబోతున్నావు? 3 రోజులు ఆశీర్వాదాన్ని పొందుకునేట్లుగా నా దేవుడు చేయను గాక. ఒక్కరోజు నీవు ప్రార్థన చేసి, ఒక్కరోజు దేవుని సన్నిధికి వచ్చావు, వారం రోజులు దీవెని నువ్వు పొందుకోబోతున్నావు. ఒక్కరోజు దేవుని సన్నిధిలో నీవు అడుగు పెట్టావు, వారం రోజుల క్షేమాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఈ రోజున అధికమైన మేలు, అధికమైన మేలు, అధికమైన మేలు ఆయన మనకి కలుగు చేయాలంటే మొట్టమొదటిది, మరొక మాట ఈ వర్తమానం మనం వింటూ వచ్చాం, అధికమైన సంతోషం, అధికమైన ఐశ్వర్యం, అధికమైనటువంటి ఘనత ఈ దేవుడు మనకు దయచేస్తాడు. మరొక వారం మరొక మాట విందాం. అధికమైన సంతోషం అనే మాట వచ్చేవారు మనం విందాం. ఈ రోజున ఇంతవరకు ఈ మాటలు విన్న మన చేతిలో ఒక్క క్షణం, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తా, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం నీకు దయచేస్తా. ఆ దయచేసే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నీవు వాడుకునేటట్లుగా నీవు మార్చబడాలి. రెండవది, నీవు ఆ తలాంతులు వాడుకొని నీవు గనక ఆత్మీయతలు ఎదిగితే దేవుడు నీకు చేసిన అధికమైన మేలును చూసి నీ శత్రువు గుండెల్లో దిగులు కలుగుతుంది. వారు దిగులు పడిపోతారు, ఏంటి వీళ్ళకి ఎలా జరిగింది కార్యం అని. మూడోది, నీవు నీతిమంతులతో చెప్పాలి, దేవుడు వీరికి మేలు చేస్తాడు, దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మీకు మేలు చేస్తాడని. నాలుగోది, ఎవరి ఎందైతే దేవుడు ఆనందిస్తాడో వారికి మేలు చేస్తాడు. ఆ మాటలన్నీ వింటూ వచ్చాం. ఈ రోజు మనం విన్న మాట ఏంటంటే, మనకు అధికమైన ఘనత, అధికమైన ఐశ్వర్యం కలగాలంటే మనము 3 విషయాల్లో దేవునిలో ఆ కార్యాలు జరిగించబడిన వారిగా మార్చబడదుము గాక. మొదటిది, యేసు క్రీస్తు ప్రభువును చూసి ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన ఎలా జీవించాడో అలా జీవించాలి. రెండవది, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. మూడోది, మన జీవితాల్లో నీవే నా దిక్కు అని ప్రార్థన చేసుకుని వారికి అలా చేస్తే నీ కుటుంబంలో అధిక ఐశ్వర్యం, అధిక ఘనత, నా దేవుడు అధికమైన మేలులు దయచేయునుగాక, అధికమైన సంతోషాన్ని దయచేయునుగాక, అధికమైన కృపను దయచేయునుగాక, అధికమైన ఆశీర్వాదాలు దయచేయునుగాక. విశ్వసించండి. వాగ్దానం ఏంటి? మన వాగ్దానం అందరు చెప్పండి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతిరోజు ఈ వాగ్దాన్ని ఎత్తిబట్టి ఈ వాక్యాలన్నీ మీరు ధ్యానించుకుంటా ఉండండి. మీరు చూడని ఊహించని మేలుతో నా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. మీరు చూడని ఊహించని మేలుతో నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీరు చూడని ఊహించని మేలుల చేత మీ చేసే చేతి పనుల్లో, ఉద్యోగాల్లో, మీరు వెళ్ళే మార్గాల్లో నా దేవుడు తోడుగొడి నడిపించును గాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం, అయ్యా మునుపటి కంటే అధికమైన మేలు నాకు కావాలి, నేను కూడా యెహోషాపాతు వలె నిదిగోనయ్యా నిన్ను పోలి నేను నడుచుకుంటాను, యెహోషాపాతు వలె నీ సందులో నిన్ను వాక్యానుసారంగా హృదయంలో వాక్యం పెట్టుకొని జీవిస్తానయ్యా, వాక్యాన్ని ప్రకటిస్తానయ్యా, వాక్యాన్ని అనేకులకు పంచుతానయ్యా, వాక్యాన్ని ప్రకటించడానికి నేను నిలబడతానయ్యా అని కనుక తీర్మానం చేసుకోగలిగితే, మూడోది, మనం ఆయన సందులో నీవే నాకు దిక్కు అని ఆయన పాదాలు మనం పట్టుకోగలిగితే అధికమైన మేలు, అధికమైన ఘనత, అధికమైన ఐశ్వర్యము, అధికమైన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయును గాక. ఒక క్షణం అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ కూడా మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే, అయ్యా నా జీవితంలో అధికమైన మేలు చేయవా, అధికమైన మేలు చేయవా, అధికమైన కార్యాలు జరిగించవా. ఇదిగోనయ్యా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా జీవితాల్లో మీరు జరిగించండి ప్రభువా. మేలులు చేయండి అయ్యా, ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. ఇదిగో అధికమైనటువంటి సంతోషం, అధికమైనటువంటి కృప, అధికమైనటువంటి దీవెన నేను పొందుకునేట్లుగా చేయి ప్రభువా. నా జీవితంలో కార్యాలు జరిగించు ప్రభు అంటూ ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారే
ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన మేలు నా దేవునికి దయచేయబోతున్నాడు. దేవుడిచ్చిన తలాంతులు, ఆ తలాంతులు భూమిలో పాతి పెట్టక దేవుని కొరకు నువ్వు వాడబడే వ్యక్తిగా మార్చబడాలి. ఆరోగ్యం ఒక తలాంతు, అభిషేకం ఒక తలాంతు, దేవుడికి ఇచ్చిన కృప ఒక తలాంతు, దేవుడికి ఇచ్చిన క్షేమం ఒక తలాంతు. ఆ తలాంతులన్నీ దేవుని కొరకు నువ్వు వినియోగించేటట్లుగా ఒక్క క్షణం, దేవా నా జీవితంలో కార్యాన్ని చేయ ప్రభు అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మునుపటి కంటే అధికమైన నా జీవితంలో, మునుపటి కంటే అధికమైన మేలు నా బ్రతుకులో, మునుపటి కంటే అధికమైన మేలు నా ఆత్మీయ జీవితంలో జరిగేటట్లుగా చేయి ప్రభువా. ఒక్క క్షణం, దేవా కార్యాన్ని చేయండి అయ్యా, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోనండి. యెహోషాపాతు దేవుని వాక్యాన్ని, దేవుని మహిమను, దేవుని పోలికను చూసి నడిపించబడ్డాడు. దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన నడకను జ్ఞాపకం చేసుకుని జీవించాడు. అధికమైన ఐశ్వర్యం, అధికమైన ఘనత యెహోషాపాతు జీవితంలో జరిగినట్లుగా మన జీవితంలో జరగాలి. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నా జీవితంలో కార్యం, ఒక క్షణం నా జీవితంలో కార్యాన్ని చేయండి ప్రభువా, కార్యాన్ని చేయండి ప్రభువా, కార్యాన్ని చేయండి ప్రభు అంటే ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ విధంగా మరొకసారి పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో మీ సన్నిధిలో నాయన మోకరించడానికి కృప చూపించారు. ఈ దినాన నాయ తండ్రి మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు అధికమైన ఘనత, అధికమైన ఐశ్వర్యము కలగాలంటే మేము మిమ్మల్ని పోలి, మిమ్మల్ని చూస్తూ మేము అడుగుల ముందుకు వెయ్యాలని, వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా మేము జీవించాలని ఎంత తేటగా మీరు మాకు తెలియచేశారయ్యా. నీవే మా దిక్కు అని మీ మీద ఆధారపడాలని మీరు మాకు తెలియజేసిన ప్రతి ఒక్క మాటను బట్టి అయ్యా, ఈ మాటల ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. మరొకసారి ఇది నాన్న పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి, నీ రాకడ గురించి సిద్ధపరచండి. మళ్ళీ ఈ వారం అంతా ప్రభువా బిడ్డలు వెళ్ళేటువంటి మార్గాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో, వారు కష్టపడుతున్న జీవనోపాధి అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. బిడ్డల చదువుల్లో, వెళ్ళే మార్గాల్లో కృప తోడుగా ఉంచండి. వారి కుటుంబంలో వారి కష్టపడిన కష్టార్జిత వారి బిడ్డలు తిరిగి తృప్తి పొందేట్లుగా ఈ వారమంతా ప్రతి కుటుంబాలకు నెమ్మది, క్షేమం, సమాధానం, ఆరోగ్యం, సంతోషం, నీ వాక్యంలో ఉన్న ఆనందం ప్రతి వారు పొందుకునేట్లుగా సహాయం చేయండి. ఇది నన్ను మరొక్కసారి అయ్యా ఈ వారమంతా నీ రెక్కలను భద్రపరచమని వేడుకుంటూ మరలా వచ్చే ఆదివారం 1వ తారీఖు నీ సన్నిధిలోనైనా ప్రభు బల్లారాధనలు మేమందరం సిద్ధపాటుగలిగిన వారు మార్చబడ్డానికి సహాయం చేయండి. ఇది నన్ను పాలు పంపులు పొందిన మరలా తిరిగి వెళ్తున్న మీ బిడ్డలందరి ప్రయాణాల్లో నీ కృప తోడుగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు అనేది వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వారికి, ఈ వారం అంతా వారు చేసుకునే ప్రతి వ్యాపార, ఉద్యోగ మార్గాల, బిడ్డల చదువుల ప్రతి దాంట్లో వారి ఆరోగ్యాలకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.